ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నగేష్, మీరు చూస్తున్నారు ఆఫీషియల్ టెక్ బ్రాండ్. ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒప్పో A31 మొబైల్ సంబంధించిన మొత్తం స్పెక్స్ అయితే తెలుసుకుందాము. సో ఈ మొబైల్ని మాత్రం మన కంట్రీలో లాంచ్ చేయలేదు, ఇండోనేషియా కంట్రీలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ మొబైల్కి సంబంధించిన మొత్తం స్పెక్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఇలాంటి మంచి మంచి మొబైల్ సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.5 ఇంచెస్ ఉంటుంది. ఇది HD+ డిస్ప్లే, ఫుల్ HD+ డిస్ప్లే అయితే కాదు. దీంట్లో వాడిన ప్రాసెసర్స్ చూసుకున్నట్లయితే MediaTek helio P35 అనే ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4230 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. అలాగే దీంట్లో కెమెరా చూసుకుందాం. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది, అది డెప్త్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది, అది మైక్రో సెన్సార్ అనమాట. ఫోర్త్ కాదు, ఫ్రంట్ కెమెరా అనమాట. దీనికి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇవ్వలేదు. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే ఇది 8 మెగాపిక్సెల్ అయితే ఉండడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ మొబైల్ని కూడా దాదాపు మన ఇండియాలో త్వరలో అయితే తీసుకొస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే అక్కడ 13,000 పెట్టారనమాట, ఓకేనా. అలాగే దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే దీంట్లో మొబైల్ ర్యామ్ చూసుకుంటే 4GB ఉంటుంది. దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB అయితే ఇచ్చారనమాట. సో ఆ ప్రైస్ని మన ఇండియాలో పెడితే మొబైల్ ఎలా సేల్ కాదు. ఆన్లైన్ విధంగా వస్తే, సో ఆఫ్లైన్ విధంగా వస్తే మన సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒప్పో బ్రాండ్ కాబట్టి. చూద్దాం మరి, ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో కూడా మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఇది బ్యాక్ సైడ్ అనమాట. అలాగే దీనికి బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, GPS కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మరి ఈ మొబైల్ చూసుకున్నట్లయితే ఈ డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అదొకసారి అయితే మనం చూడొచ్చు, అది ఇండియాలో లాంచ్ అయితే తెలుస్తుంది. సో మనకు తెలిసిన స్పెక్స్ అయితే ఇవే కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. సో ఇంకా ఈ మొబైల్లో మనం చూసుకున్నట్టయితే పిన్ సెట్ చేసుకోవచ్చు, ప్యాటర్న్ సెట్ చేసుకోవచ్చు. దాదాపు 8 మెగాపిక్సెల్ అన్నప్పుడు ఫేస్ అన్లాక్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఉంటుందో లేదో నాకు కూడా అయితే తెలియదు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మొబైల్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట. సో మరి మీకు మొబైల్కి సంబంధించిన ఎప్పటికప్పుడు ఎక్కడ అంటే మన ఇండియా కంట్రీలో కాకుండా ఏ కంట్రీలో లాంచ్ అయిన మొబైల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.